నేటి పంచాంగం వివరణ ఏప్రిల్ 13, 2025 ఆదివారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం. తిథి పాడ్యమి, ఉదయం 8:26 వరకు. నక్షత్రం చిత్త, రాత్రి 9:05 వరకు. తదుపరి స్వాతి. యోగం హర్షణ, రాత్రి 9:34 వరకు. కరణం బాలవ, రాత్రి 7:09 వరకు. తదుపరి కౌలవ, ఉదయం 8:26 వరకు. వర్జం తెల్లవారుజామున 3:28 నుండి 5:16 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:49 నుండి 5:38 వరకు. రాహుకాలం సాయంకాలం 4:55 నుండి 6:28 వరకు. యమగండం మధ్యాహ్నం 12:16 నుండి 1:49 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 2:08 నుండి 3:57 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:29 నుండి 5:17 వరకు. సూర్యోదయం ఉదయం 6:05 సూర్యాస్తమయం సాయంకాలం 6:28. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు చేపట్టిన వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. ఇక ఆప్తుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. సంఘంలో ప్రముఖులతో చర్చలు ఏవైతే చేస్తున్నారో అవి అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ఇక మేషరాశి వారికి ఈరోజు ప్రముఖులతో పరిచయం మంచి లబ్ధిని చేకూరుస్తుంది. అలాగే కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి సహకరిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి భూలాభ సూచనలు ఉన్నవి. అలాగే నూతన వాహన యోగం ఉంది. అలాగే షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక విద్యార్థులకు ఊహించని విజయాలు సొంతమవుతాయి. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయం అవుతుంది. అలాగే ఈరోజు మేషరాశి వారికి కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. మొత్తంగా చూసుకుంటే మేషరాశి వారికి మంచి ఆర్థిక లాభం అనేది కలుగుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనుకున్న చోటికి బదిలీలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులు భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నట్లయితే వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే మేషరాశి వారు ఈరోజు అనుకున్నది సాధించడంలో సఫలమవుతారు. విలువైన సమాచారం అంది తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇక ఈరోజు ప్రముఖులతో పరిచయాలు అనేవి కలుగుతాయి. ఆదాయ విషయంలో ఇబ్బందులు తీరిపోతాయి. ఇక ఈరోజు కార్యక్రమాలను ఎటువంటి శ్రమ లేకుండానే పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకున్న వారు కొంత బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఇక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు నూతన వాహనాన్ని, విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి నూతన ఉత్సాహంగా ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలకు, వైద్య రంగాల వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక విద్యార్థుల యొక్క కృషి అనేది ఫలిస్తుంది. ముఖ్యంగా మహిళలు శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 5. మేషరాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు పాత రుణాలు తీరి ఊరట పొందుతారు. నూతన పరిచయాల వలన ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి కొంతవరకు బయటపడగలుగుతారు. అలాగే ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల నుండి కాస్త వ్యతిరేకత కలిగే అవకాశం కూడా కనిపిస్తున్నందున జాగ్రత్తగా ఉండండి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నవి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. శుభవార్తలను వింటారు. దాంపత్య జీవితం ఈరోజు అన్యోన్యంగా గడిచిపోతుంది. ఇక బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. మంచి ధనయోగం అనేది కలుగుతుంది. అలాగే సంతాన యోగం కూడా కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక సోదరులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు
నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక వృషభ రాశి వారి రోజు ఆర్థికంగా బలపడడం వలన ఎలాంటి ఖర్చునైనా అధిగమిస్తారు. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా అప్రయత్నంగా పూర్తి చేస్తారు. ఆలయ సందర్శనంతో మనశ్శాంతిని పొందుతారు. కాబట్టి ఆలయాలను సందర్శించండి. దేవాలయాలను సందర్శించడం వలన మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఇంటిలో కొన్ని వేడుకలపై చర్చిస్తారు. ఇంతకాలం మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారు కూడా మీ దారికే వస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు తమ బాధ్యతల నిర్వహణలో అవరోధాలను తొలగించుకోగలుగుతారు. పారిశ్రామికవేత్తలకు చిత్ర పరిశ్రమ వారికి వారి సత్తా చాటుకునే రోజుగా చెప్పవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నవి. మహిళలకి కుటుంబ సభ్యుల యొక్క చేయూత అనేది అందుతుంది. ఇక వృషభ రాశి వారికి రోజు అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారు అన్నపూర్ణాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట ఉన్నతాధికారులతో ఉన్న విభేదాల నుండి బయటపడతారు. ఇక ఈరోజు విందు వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు బంధుమిత్రులతో గృహంన ఉత్సాహంగా గడుపుతారు. మిథున రాశి వారికి ఈరోజు శుభవార్తలు అనేవి అందుతాయి. అలాగే శుభకార్యాలను కూడా నిర్వహిస్తారు. కుటుంబ సఖ్యత అనేది కనబడుతుంది. ప్రేయసి ప్రియులకు శుభవార్తలు అనేవి కనబడుతున్నవి. పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందడంలో ఈరోజు మీరు సఫలమవుతారని చెప్పవచ్చు. అలాగే సంతాన సంబంధ విషయాలలో కూడా శుభవార్తలను అందుకుంటారు. అనేక ఆర్థిక ప్రయోజనాలు అయితే గోచరిస్తున్నవి. ఇక ఈరోజు షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి కూడా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అయితే కనబడుతున్నవి. నూతన గృహయోగం కూడా కనబడుతుంది. విదేశాలలో నివసిస్తున్న వారికి నూతన గృహయోగం అయితే కనబడుతుంది. ఇక విదేశీయాన యోగం కూడా కనబడుతుంది మిథున రాశి వారికి. అలాగే సినీ రంగం వారికి మంచి అభివృద్ధి కనబడుతుంది. ఇక నూతన ప్రాజెక్టులను కూడా చేపడతారు. ఇక రాజకీయ నాయకులకైతే మంచి పదవి అనేది లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక మిథున రాశి వారికి ఈరోజు తగినంత ఆదాయం అనేది ఉండి అవసరాలు అనేవి తీరుతాయి. అలాగే గతంలో చేసిన పొదుపు కూడా ఈరోజు మీకు ఉపయోగపడుతుంది. ఇక స్థిరాస్తులను సైతం సమకూర్చుకునే ఆలోచనలు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక ముఖ్యమైన వేడుకల్లో అందరితోనూ సఖ్యత అనేది కలుగుతుంది. ఇక బంధువులతో దీర్ఘకాలికంగా ఉన్న విభేదాలు కూడా తీరిపోతాయి. అలాగే మీ మనసులోని అభిప్రాయాలను సోదరులతో, బంధువులతో మీరు పంచుకొని వారి యొక్క సూచనలను స్వీకరించడం వలన ఈరోజు అనేకమైన ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. ఇక ఇళ్లను, వాహనాలను కొనుగోలు చేసే ప్రయత్నంలో ముందడుగు వేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి తగిన లాభాలనేవి లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధులు చాకచక్యంగా పూర్తి చేసి ఊరట చెందుతారు. కళాకారులకు, పారిశ్రామికవేత్తలకు వారి యొక్క ఆశలు ఫలించే రోజుగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు క్రీడాకారులకు వారి అంచనాలకు భిన్నంగా అవకాశాలనేవి సాధిస్తారు. ఇక విద్యార్థులకు లభించిన ఫలితాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. మహిళలకి మనోధైర్యం అనేది కలుగుతుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు లేత ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఈరోజు లాభసాటిగా సాగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. అలాగే కర్కాటక రాశి వారికి ఈరోజు దైవచింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు. ఈరోజు కర్కాటక రాశి వారు సన్నిహితుల నుండి ఆశించిన ధన సహాయాన్ని పొందుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఆ ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు సానుకూలమవుతాయని చెప్పవచ్చు. అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. భాగస్వామ్య వ్యాపారం చేయడానికి కూడా
మరియు వ్యాపార విస్తరణ చేయడానికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. కళాకారులకు సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. వైద్యులకు అవార్డులు రివార్డులు దక్కుతాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక ఈరోజు సోదర మైత్రి అనేది కనబడుతుంది. సోదరులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి సమసిపోయి వారితో కలిసిపోయి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా శుభవార్తలు అందుతాయి. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులు దక్కించుకోగలుగుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభిస్తాయి. వైద్య రంగం వారికి చాలా బాగుందని చెప్పవచ్చు. భూక్రయ విక్రయాలు ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక కర్కాటక రాశి వారు ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది. పట్టుదలగా ప్రయత్నించండి. ఇక మీరు చేసే పనులు విజయపథంలో సాగుతాయి. అందరిలోనూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వాహన యోగం కనబడుతుంది. అలాగే కొత్త నిర్ణయాలు తీసుకుని ఈరోజు అమలుపరచడంలో ముందుంటారని చెప్పవచ్చు. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి నూతన ఉత్సాహంగా ఉంటుంది. పారిశ్రామిక రంగాల వారికి, రాజకీయ వర్గాల వారికి కొత్త ఆశలనేవి చిగురిస్తాయి. ముఖ్యంగా విద్యార్థులకు నూతన అవకాశాలనేవి అందుతాయి. మహిళలకి నూతన ఉత్సాహంగా ఉంటుంది. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీరామ రక్ష స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు సింహరాశి వారికి చూసుకున్నట్లయితే సమాజంలో ప్రముఖుల యొక్క సహాయ సహకారాలను పొందుతారు. వ్యాపారస్తులు వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగాలు లభించే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున పట్టుదలగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. అనుకున్న చోటికి బదిలీలు అనేవి కలుగుతాయి. ఇక ఈరోజు సింహరాశి వారికి గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆప్తుల నుండి విలువైన వస్తువులను, నగలను బహుమతులుగా పొందుతారు. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్టయోగం అనేది కనబడుతుంది. తమ మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేస్తారు. శుభవార్తలను అందుకుంటారు. భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది నెలకొంటుంది. సోదర మైత్రి కనబడుతుంది. అలాగే విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. రాజకీయ నాయకులకు జనాకర్షణ అనేది పెరుగుతుంది. కళాకారులకు, సినీ రంగం వారికి మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే ఊహించని ధనప్రాప్తి అనేది కలుగుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. ఇక కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు ప్రముఖుల పరిచయం మీకు ఎంతో లబ్ధిని చేకూరుస్తుంది. ఇక ఈరోజు భూ వివాదాల నుండి విముక్తి పొందుతారు. అలాగే రుణ విమోచనం కలుగుతుంది. అలాగే సింహరాశి వారికి చాలా కాలంగా ఉన్న బాధల నుండి విముక్తి అనేది లభిస్తుంది. ఇక సింహరాశి వారు ఈరోజు సన్నిహితులతో ఏవైతే వివాదాలు ఉన్నాయో వాటిని అత్యంత నేర్పుగా పరిష్కరించుకుంటారు. మీ ఖ్యాతి మరింత విస్తృతమవుతుంది. ఆప్తుల సలహాలతో ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తారు. గతంలో జరిగిన ఒక సంఘటన తిరిగి మననం చేసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఎవరి ప్రమేయం లేకుండానే విజయాన్ని సొంతం చేసుకుంటారు. ప్రముఖుల నుండి ఒక కీలక సమాచారం అనేది అందుతుంది. భూ వివాదాల నుండి బయటపడతారు. అలాగే ఆలయాలను దర్శిస్తారు. ఆలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు రావాల్సిన సొమ్ము కూడా చేతికి అందుతుంది. అలాగే కుటుంబంలో మీ మాటకు ఎదురుండదు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఉన్నత స్థాయి వారి నుండి ప్రోత్సాహాన్ని పొందుతారు. పారిశ్రామికవేత్తలకు, వైద్య రంగాల వారికి సొంత ఆలోచనలు ఎంతో మేలు చేస్తాయి. కళాకారులు శుభవార్తలను అందుకుంటారు. విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలనేవి లభిస్తాయి. మహిళలకి కొంత ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.
ఇక కన్యారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు విద్యా లాభం, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది. శుభకార్యాలను కూడా ఇంట నిర్వహిస్తారు. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. అలాగే వివాహ సంబంధ విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఇక ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి మంచి ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్స్ లభిస్తాయి. అలాగే అనుకున్న చోటికి బదిలీలు కలగవచ్చు. ఉన్నత పదవులు కూడా పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి అనేది కనబడుతుంది. తండ్రి తరపు వారి నుండి ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. రాజకీయ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు అనేవి అందుతాయి. ఇక వ్యాపారస్తులకు మంచి లాభాలు అనేవి లభిస్తాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశీ యానయోగం కూడా కనబడుతుంది. అలాగే విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా మంచి అనుకూలత అనేది ఉంది. ఇక ఈరోజు కన్యారాశి వారికి మంచి అదృష్ట యోగం అనేది కలుగుతుంది. పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ప్రయాణాల వల్ల లబ్ధి కూడా చేకూరుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు కన్యారాశి వారు ప్రేమ విషయంలో శుభవార్తలను పొందుతారు. అలాగే దంపతుల మధ్య అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు కన్యారాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకోవడం వలన లాభపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఇక ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు నూతన కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఫలిస్తాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇక నిరుద్యోగులు నూతన ఉద్యోగాన్ని దక్కించుకుంటారు. సోదరులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. రాబడి మీ అంచనాలకు మించి ఉండడం అవసరాలకు ఆదుకుంటుంది. అలాగే కాంట్రాక్టర్లు కొన్ని ప్రయత్నంగా దక్కించుకోగలుగుతారు. ఇక ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి మరింత వేగవంతమవుతాయి. అలాగే నూతన వస్తు లాభాలు ఉండవచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి తగినంత లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఏ బాధ్యత అప్పగించగా వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతారు. ఇక పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. విద్యార్థులకు అనుకోని అవకాశాలు అనేవి అందుతాయి. ముఖ్యంగా మహిళలకి శుభవర్తమానాలు అందుతాయి. ఇక ఈరోజు కన్యారాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 6. కన్యారాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు తులారాశి వారికి చూసుకున్నట్లయితే ప్రముఖులతో పరిచయాలు అనేవి పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటంటూ ఉండదు. చిన్ననాటి మిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వృత్తి వ్యాపారాల్లో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు మరింత అనుకూలంగా ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. అలాగే సోదరులతో స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అవి పరిష్కార దిశగా సాగుతాయి. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. అలాగే ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణ విమోచనం కలుగుతుంది. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు అనేవి కనబడుతున్నవి. ఇక విదేశీయానం చేసే యోగం కూడా ఉంది. అలాగే విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు తులారాశి వారికి సోదరుల యొక్క సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా అందుతాయి. ఇక ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక తులారాశి వారు ఉన్నత విద్య విషయంలో శుభవార్తలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ అనేవి లభిస్తాయి. అలాగే ప్రైవేట్ సెక్టార్లలో వర్క్ చేసే వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక సినీ రంగం వారికి, కళాకారులకు మంచి ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి. ఈరోజు రాజకీయ నాయకులకు అనుకూలత ఉంది. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక వైద్యులకు అనుకున్నది సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక తులారాశి వారికి ఈరోజు పరిచయాలనేవి విస్తృతంగా ఏర్పడతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు ఎవరి తోడ్పాటు లేకుండానే స్వయం కృషితో పూర్తి చేస్తారు. అలాగే ఈరోజు మొత్తంగా ఆసక్తికరమైన సంఘటనలతో ఆశ్చర్యపరిచే విధంగా ఉంటుంది. ఇక బంధువర్గం మీపై ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. అలాగే స్వయంగా మీరే కొంత స్థిరాస్తిని కొనుగోలు చేసే వీలైతే కనిపిస్తుంది. ఇక ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు కుటుంబానికి ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాయి. అలాగే ధార్మికవేత్తలతో పరిచయమై వారి సూచనలను స్వీకరిస్తారు. మీ విజయాలతో కుటుంబ సభ్యుల యొక్క పాత్ర అనేది ఉంటుంది. రావాల్సిన సొమ్ము
చేతికి సకాలంలో అందుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఇక ఆరోగ్యం కుదుట పడుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో ఉన్న స్తబ్దత తొలగిపోయి ముందడుగు వేస్తారు, విజయాలను సాధిస్తారు, మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు విధి నిర్వహణలో తమ సత్తాను చాటుకుంటారు. అలాగే ఎటువంటి బాధ్యతనైనా చాకచక్యంగా నెరవేరుస్తారు ఈరోజు. ఇక పారిశ్రామికవేత్తల కళాకారులకు ముఖ్యమైన సమాచారం అంది కష్టాలు తీరుతాయి. ఇక విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అనేవి అందుకుంటారు. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారు శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఎవరైతే స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని బాధపడుతున్నారో వారికి మరింత ఈ బాధలు జటిలమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక సోదరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. మానసిక అశాంతి అనేది కలుగుతుంది. కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఎవరైతే ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో వారు వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి, వాహన ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నవి. కాబట్టి వాయిదా వేయండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ముఖ్యమైన పనులలో కష్టపడ్డ ఫలితం మాత్రం శూన్యంగా ఉంటుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి, లాభాలు సామాన్యంగా లభిస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట నిరుత్సాహకరమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆకస్మిక దుస్సంఘటనలు జరుగుతాయి. ఊహించని ప్రమాదాలతో, ఊహించని సంఘటనలతో ఉక్కిరిబిక్కిరవుతారు. అలాగే తొందరపాటుతనంతో అనేకమైన తప్పిదాలను చేస్తారు. ఇక ఇతరుల మాట వినడం, ఇతరులపై ఆధారపడడం చేయడం మీకు చాలా నష్టాన్ని కలిగజేస్తుంది. అలాగే ఇతరులతో అనవసరమైన వివాదాలు ఏర్పడే అవకాశం ఉన్నందున మీరు కాస్త మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట చేసిన తప్పిదాల వలన ఉద్యోగ నష్టం అనేది కలుగుతుంది. ఇక ఈరోజు సోదరులతో వివాదాలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. చెప్పుడు మాటలు వినకండి. చెప్పుడు మాటల వలన చాలా రకాలుగా నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విద్యార్థులు ఇతరులపై ఆధారపడడం వలన, సమయపాలన పాటించకపోవడం వలన విద్యా నష్టాన్ని ఎదుర్కొంటారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి మధ్యవర్తిత్వం చేయడం అస్సలు పనికిరాదు. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి నష్టాలు అనేవి ఎదురవుతాయి. కాంట్రాక్టర్లు వచ్చిన కాంట్రాక్టులను చేజార్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కాస్త జాగ్రత్త వహించండి. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారు షేర్ మార్కెట్లలో అస్సలు పెట్టుబడులు పెట్టకండి. ఎందుకంటే నష్టాలు అనేవి కనబడుతున్నవి. ఇక ఈరోజు అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు కుటుంబంలో చికాకులు మిమ్మల్ని మరింతగా వేధిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు మొత్తంగా చూసుకుంటే నిరాశను కలిగిస్తాయి. ముఖ్యమైన పనులన్నీ కూడా నత్తనడకన సాగుతాయి. ఇంట బయట ఆరోపణలను ఎదుర్కొంటారు. అలాగే బంధువులతో విరోధాలు అనేవి కలుగుతాయి. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు సాదాసీదగా సాగి నిరాశను కలిగిస్తాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఒత్తిడులు పెరిగి సతమతమవుతారు. ఇక వైద్యులు, క్రీడాకారులకు విదేశీ పర్యటనలో అవంతరాలను ఎదురవుతాయి. ఇక వృశ్చిక రాశిలోని విద్యార్థులకు కొంత నిరాశ తప్పకపోవచ్చు. ముఖ్యంగా మహిళలకి మానసిక ఆందోళన అనేది కలుగుతుంది. అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం కూడా కనబడుతున్నవి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు నీలం, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృశ్చిక రాశి వారు గణపతిని ఆరాధించడం, దుర్గా అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు పాత సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆత్మీయుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. సన్నిహితులతో ఊహించని సహాయం అనేది అందుతుంది. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటంటూ ఉండదు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగాలలో సంతృప్తికరంగా సాగుతాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఉన్నతాధికారుల యొక్క అండదండలు కూడా పొందుతారు. అలాగే ప్రముఖుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. అలాగే విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తి
ప్రాప్తిస్తుంది. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక నూతన వస్తువులను ఆభరణాలను కొనుగోలు చేస్తారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు మంచి లాభాలను అందుకుంటారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు ఆర్థిక విషయాలలో చాలా ప్రయోజనాలు అనేవి కనబడుతున్నవి. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా ఉన్నవి. మంచి కార్యసాధన అనేది కలుగుతుంది. అలాగే ఇంట్లో పండుగ వాతావరణం అనేది నెలకొంటుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే రోజుగా చెప్పవచ్చు. ఇక ధనుసు రాశి వారికి రోజు దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. శుభకార్యాల నిర్వహణపై దృష్టి పెడతారు. సమాజంలో గౌరవం అనేది పెరుగుతుంది. ఇక ఆస్తి వివాదాల నుండి బయటపడతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఊహించని లాభాలను దక్కించుకోగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు కొంత ఆశాజనకంగా ఉంటుంది. చిత్ర పరిశ్రమ వారికి క్రీడాకారులకు విదేశీ పర్యటనలు అనేవి జరుపుతారు. ఇక విద్యార్థులు ఉత్సాహంగా ఉంటారు. మహిళలకి ఆస్తి లేదా ధనలాభ సూచనలు అనేవి కనబడుతున్నవి. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనుసు రాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారి గురించి చూసుకున్నట్లయితే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశాలు అనేవి ఈరోజు అందుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ పనితీరుతో ఉన్నతాధికారులను ఆకట్టుకుంటారు. వారి యొక్క ప్రశంసలను పొందుతారు. ఇక మకర రాశి వారు దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయాన్ని అందిస్తారు. ఆదాయానికి మించిన ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున కొంత పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక మకర రాశి వారి ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ధనధాన్య అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు తల్లి తరపున వారి నుండి శుభవార్తలను అందుకుంటారు. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. సోదర మైత్రి అనేది ఉంది. అలాగే ఆభరణాలను నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. అలాగే విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు కొంత రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. లోన్ సౌలభ్యం కూడా లభించే అవకాశం కనిపిస్తుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేయసి ప్రియుల మధ్య ప్రేమ అనేది పెరుగుతుంది. ఇక దూరపు బంధువుల రాక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే మకర రాశి వారు ఈరోజు ఆత్మీయులు శ్రేయోభిలాషుల నుండి ఊహించని పిలుపులను అందుకుంటారు. ఇక ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి ఈరోజు మీరు ఆచరణలో పెట్టగలుగుతారు. ఇక ఈరోజు ఆర్థిక విషయాలు మునుపటి కంటే కాస్త మెరుగ్గానే ఉన్నవి. అలాగే ఇతరులకు కూడా చేయూతను అందిస్తారు. సొంత ఆలోచనలు మీకు మేలు చేస్తాయి. ఇక వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. సంతాన సౌఖ్యం అనేది కనబడుతుంది. ఇక సోదరులతో ఏవైతే ఆస్తి వివాదాలు నెలకొని ఉన్నాయో ఆ వ్యవహారాలలో ఒక అంగీకారానికి వస్తారు. ఇక విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలు అనేవి దక్కుతాయి. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. వైద్య రంగం వారికి ఆత్మవిశ్వాసంతో వారి కార్యాలను చక్కదిద్దుకుంటారు. కళాకారులకు క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి దక్కవచ్చు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక మహిళలకి మానసికంగా బలం అనేది చేకూరుతుంది. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ప్రోత్సాహజనకంగా ఉంటుంది. అలాగే ఆర్థిక వ్యవహారాలను మొత్తంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఆశాజనకంగా ఉంటాయి. ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అదనపు బాధ్యతల నుండి విశ్రాంతి అనేది లభిస్తుంది. ఇక ముఖ్యమైన పనులలో మంచి ప్రణాళికలను
అమలుపరిచి విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపార లాభం ఉంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టర్లను దక్కించుకోగలుగుతారు. ఇక వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. అలాగే ఈరోజు కుంభరాశి వారికి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక సకాలంలో పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక విలువైన వస్తువులను ఆభరణాలను బహుమానాలుగా పొందుతారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు పలుకుబడి పెరుగుతుంది. సోదరులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు. అయితే కుటుంబ సమస్యలు కాస్త చికాకు పరిచే అవకాశం ఉన్నందున ప్రశాంతంగా ఉండండి. అలాగే నూతన వస్తు లాభాలు ఉండవచ్చు. రాబడి మీ అంచనాలకు తగిన విధంగా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న పెట్టుబడులను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవేత్తలకు క్రీడాకారులకు అరుదైన అవకాశాలను లభిస్తాయి. ముఖ్యంగా విద్యార్థులకు సాంకేతిక విద్యలో అవకాశాలు లభిస్తాయి. మహిళలకి కుటుంబంలో చికాకులు తొలగిపోతాయి. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారు దుర్గామాతకు కుంకుమార్చన చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు కనబడుతున్నవి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. లేదా పూర్తిగా వాయిదా వేయడం మీకు మేలు చేస్తుంది. ముఖ్యమైన పనులన్నీ కూడా వ్యయ ప్రయాసాలతో కానీ పూర్తి చేయలేకపోతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వీటిని వాయిదా వేస్తారు. సోదరుల నుండి ఒత్తిడి అనేది పెరుగుతుంది. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. మిత్రులతో చిన్నపాటి వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి శ్రమాధిక్యత అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి ఆర్థిక పరిస్థితులలో మార్పుల వలన రుణాలు చేయవలసి వస్తుంది. పెద్దల పట్ల అమర్యాదగా ప్రవర్తించకండి. ఇక నోటి దురుసుతనం వల్ల అవమానాలు తప్పకపోవచ్చు కాబట్టి నోరు అదుపులో పెట్టుకోండి. అనవసరమైన వివాదాలలో తలదూర్చకండి. నమ్మిన వారే మోసం చేసే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున కాస్త నమ్మే విషయంలో వారు పరాయవారు అనే భేదాన్ని తెలుసుకోండి. అలాగే ఇతరులపై ఆధారపడకండి. ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో ఇబ్బందులు తప్పకపోవచ్చు. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ సభ్యులతో వివాదాలు అనేవి కలిగే అవకాశం కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. అలాగే మహిళలు విలువైన వాటిని పోగొట్టుకునే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. అలాగే వారికి చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారు వాయిదా వేసుకుంటే మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి. ఇక ముఖ్యమైన పనులలో ఆటంకాలను ఎదుర్కొంటారు. ఆదాయానికి మించిన ఖర్చులు అనేవి కనిపిస్తున్నవి కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. అలాగే మిత్రులతో విభేదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. వాహనాలను భూములను కొనుగోలు యత్నాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో కొన్ని మార్పులు జరిగే అవకాశాలు సూచనలు కనిపిస్తున్నవి. సాంకేతిక నిపుణులకు పారిశ్రామిక వర్గాల వారికి ఒత్తిడిలు తప్పవు. ఇక విద్యార్థులు వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటారు. ముఖ్యంగా మహిళలకి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారు హనుమాన్ చాలీసా పారాయణం అలాగే దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.